హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు అని షర్మిల అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆవిడ ఏం మాట్లాడరు అన్న పూర్తి వివరాలు ఆమె వాయిస్తోనే విందామండి. వివరాలు అయితే వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆవిడ ప్రెస్ మీట్లో ఉద్యోగులు ఉద్దేశించి ప్రభుత్వంలో ఉద్యోగులు ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోయారు, సో వారికి ప్రభుత్వం తీవ్ర నష్టమే కల్పించింది అని అయితే అంటున్నారు. ఇక ఆవిడ వాటర్లోనే అయితే విందాం. బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి వత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులైతే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం. వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా, వాళ్లకు మేలు చేశారా? ఏ విషయం తీసుకున్నా కనీసం వాళ్ళ టీఏడిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు. ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి. కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు. లీవ్కు సంబంధించి 2000కు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించడం లేదు. ఇలా దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. మరి వీటి గురించి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? వాళ్ళకు సంబంధించి హెచ్ఆర్ఏ అయితే వాళ్ళ కనీస హక్కు, కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం. చూసారు కదండి, వైఎస్ షర్మిల గారు ఉద్యోగులకు సంబంధించి టీఏ కానీ డిఏ కానీ ఏమీ ఇవ్వడం లేదు. సో వాళ్ళు సిపిఎస్ వద్దు, జిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలని కొట్లాడుతున్నా కూడా వారికి ఎటువంటి ప్రభుత్వం అయితే తిప్పించుకుంటున్నారు తప్ప ఎటువంటి వాళ్ళకి ఏమీ మేలు చేసింది అయితే ఏం లేదు. అలాగే హెచ్ఆర్ఏలో కూడా హౌస్ రెంటల్ అలవెన్స్లో కూడా కోత విధించారు. సో ఈ విధంగా ఐఆర్ ఇవ్వకుండానే చేశారు అని చెప్పేసి ఉద్యోగుల సమస్యలన్నీ ఈ విధంగా అయితే ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.